మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక వస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలను అమలు చేయాలంటూ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రాలు అందజేసి నిరసన తెలిపారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొన్నారు. దివాకర్ రావు మాట్లాడుతూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి జీఎం ఆఫీస్ చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ నేటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తయినప్పటికీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 420 హామీలు 6 గ్యారంటీలు ఇప్పటి వరకు అమలు కాలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం హామీల అమలులో తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తోందని వెంటనే ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నిరసనలు హోరెత్తాయి. మందమరి, రామకృష్ణాపూర్, చెన్నూరులలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రాలు అందజేసి నిరసన తెలిపారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.